పురుషులు స్త్రీలను వారు ఎప్పటికీ మారరనే ఆశతో పెళ్లి చేసుకుంటారు. స్త్రీలు పురుషులను వారు మారుతారనే ఆశతో పెళ్లి చేసుకుంటారు. కానీ ఇద్దరికీ నిరాశే మిగులుతుంది. అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ను ఊహాశక్తి లేని ఒక పందిగాడు ఆలోచించి ఉంటాడు. అందరూ మేధావులే, కానీ నువ్వొక చేపను తెచ్చి చెట్టు ఎక్కమంటే జీవితాంతం అది తెలివి తక్కువదనే నమ్ముతూ బతుకుతుంది. కేవలం సమాచారం జ్ఞానం కాదు. జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం మాత్రమే. జ్ఞానం పొందాలంటే అనుభవం అవసరం. అద్భుతాల కోసం వేచి ఉండకు. నీ జీవితమే ఒక అద్భుతం అని గమనించు. నువ్వు సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటే దానిని మనుషులతోనో లేదా వస్తువులతోనో కాదు, ఒక లక్ష్యంతో ముడిపెట్టు. విజయవంతమైన వివాహానికి ఒకసారి కాదు, చాలాసార్లు ప్రేమలో పడటం అవసరం. అది కూడా ప్రతిసారి ఒకే వ్యక్తితో. ఒకరి చేత గాఢంగా ప్రేమించబడటం మనకు బలాన్నిస్తుంది. ఒకరిని గాఢంగా ప్రేమించటం మనకు ధైర్యాన్నిస్తుంది. గొప్ప వివాహం అంటే చక్కని జంట కలవటం కాదు, జంట చక్కగా లేకపోయినా తమ విభేదాలను అర్థం చేసుకొని జీవించటం. నిన్నటి నుంచి నేర్చుకో. ఈ రోజు కోసం జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించటం ఆపకు. నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కేవలం 2 విషయాల వల్ల జరగాయి. నువ్వు ఏదో చేశావు, నువ్వు ఏదో చేయలేదు. ఇది అసాధ్యమని అందరికీ తెలుసు. తెలియని ఒక మూర్ఖుడు వచ్చి దానిని చేసి చూపే వరకు. నీ జీవితాన్ని గడపటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి అసలు ఏది అద్భుతం కానట్టు, మరొకటి ఒక అద్భుతం అన్నట్టు. మంచివారు ఎప్పుడూ చెడ్డవారినే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే సరైన వ్యక్తులు వారికి కొంచెం విచిత్రంగా కనిపిస్తారు.